హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోషి ఐడియాస్. ఈరోజు వీడియో వచ్చేసి నేను ఒక మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మనం జనరల్గా పార్టీలకి, ఫంక్షన్లకి, పెళ్ళిళ్ళకి వెళ్తూ ఉంటాం కదా. వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం పార్టీవేర్ డ్రెస్సెస్ వేసుకునే వెళ్తాం. సో అందులోనూ పెళ్ళిళ్ళు అంటే పట్టు చీరలు, చక్కగా నీట్గా రెడీ అయి వెళ్తాము. బట్ అక్కడ మనకి మెయిన్గా ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే స్వెట్టింగ్ అండి. చెమటలు పట్టేస్తూ ఉంటాయి. కొంచెం అంటే ఏసీ కళ్యాణ మండపం అంటే అది వేరే విషయం. బట్ ఏంటంటే జనరల్గా కొంచెం అవుట్డోర్లో మనం తిరుగుతున్నప్పుడు కానీ, ఇప్పుడు కొంచెం ఏసీ మండపాల్లో అయినా మనం చేసే వర్క్స్ని బట్టి అటు తిరుగుతూ ఇటు తిరుగుతూ చేసేదాన్ని బట్టి కూడా మనకి స్వెట్టింగ్ అనేది ఫామ్ అయిపోతుంది. సో మెయిన్గా మనకి స్వెట్టింగ్ వచ్చేసి ఇక్కడ ఈ ప్లేస్లో స్వెట్టింగ్ వచ్చినప్పుడు చాలా క్లియర్గా కనబడుతుందండి. బ్లౌజెస్కి అయితే, అది కూడా డార్క్ బ్లౌజెస్కి అయితే చాలా బాగా కనబడుతుంది, అందరికీ కనబడిపోతుంది. సో దానివల్ల ఇంకోటి ఏంటంటే స్మెల్ కూడా చాలా ఆడ్గా వస్తుంది. అదంతా ఎలిమినేట్ చేసుకోవాలి అంటే మనం యూజ్ చేయాల్సింది ఏంటంటే స్వెట్ ప్యాడ్స్ యూజ్ చేయాలి. ఈ స్వెట్ ప్యాడ్స్లో మనకి 2 టైప్స్ ఉన్నాయి. రీయూజబుల్ ఉన్నాయి, యూజ్ అండ్ త్రో ఉన్నాయి. ఈ 2 స్వెట్ ప్యాడ్స్ ఉన్నాయి. నేను ఇప్పుడు అవి మీతో షేర్ చేసుకుంటాను. అవేంటో చూసే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూడటం అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్స్ కింద వస్తాయి. ఆ స్వెట్టింగ్ అనేది మనకి పెళ్ళిళ్ళలో ఆ టైంలో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే కొంచెం చిన్న చిన్న పనులు చేసినప్పుడు అలాంటప్పుడు బాగా మనకి స్వెట్టింగ్ ఫామ్ అయిపోయి బ్లౌజెస్ అనేవి కూడా పాడైపోతూ ఉంటాయండి తొందరగా. అలా స్వెట్టింగ్ వచ్చినప్పుడు కొంచెం స్వెట్టింగ్ జనరల్గా కొంతమంది బాడీస్కి ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళకైతే ఇంకా ఎక్కువ ప్రాబ్లం ఇది. సో వాళ్ళ కోసం ఏంటంటే నేను ఇప్పుడు ఫస్ట్ యూజ్ అండ్ త్రో స్వెట్ ప్యాడ్స్ చూపిస్తాను. ఇవి నాకు తెలిసి చాలామందికి తెలుసు, చాలామందికి తెలియదనే చెప్పాలి. ఎందుకంటే నేను కొంతమంది దగ్గర విన్నాను, బట్ కొంతమందికి అసలు తెలియని కూడా తెలియదండి. మీకు తెలిస్తే ఇగ్నోర్ చేయండి, తెలియకపోతే తెలుసుకోండి. ఈ స్వెట్ ప్యాడ్స్ ఏంటి అంటే, మనం స్టిక్కర్ వస్తుందండి. దీనికి స్టిక్కర్ వచ్చేస్తే ఆ స్టిక్కర్ని తీసేసి మనం ఇక్కడ స్టిక్ చేసుకుంటే సరిపోతుంది బ్లౌజ్కి. సో మనం అలా హ్యాండ్కి ఇలా స్టిక్ చేసుకుంటే ఏమవుతుందంటే బ్లౌజ్కి మనకు అక్కడ ఫిక్స్ అయిపోతుంది ఈ ప్లేస్లో. సో మీకు అనేది స్వెట్ అనేది బయటికి రాదు, ఆ ప్యాడ్ అనేది మొత్తం పీల్ చేసుకుంటుంది. బ్లౌజ్ కూడా ఏం పాడవ్వదు, చాలా నీట్గా ఉంటుంది. మనకి ఆ బ్యాడ్ స్మెల్ కానీ ఏమీ రాదండి. చాలా బాగా హెల్ప్ అవుతాయి ఈ స్వెట్ ప్యాడ్స్ అనేవి. ఇక్కడ బ్యాక్ సైడ్ అనేది స్టిక్కర్ అండి, ఇది మొత్తం స్టిక్కరే. ఈ స్టిక్కర్ని రిమూవ్ చేసేసి మనం బ్లౌజ్కి స్టిక్ చేసుకోవడమే. ఇలా స్టిక్కర్ని రిమూవ్ చేసేసి మనం బ్లౌజ్కి స్టిక్ చేసేసుకుంటే మనకి ఇది కదలకుండా ఉంటుంది. సో మీ హ్యాండ్ ఎటు మూమెంట్ ఇచ్చినా అది కదలదు, అసలు ఫిక్స్ అయిపోతుంది. సో స్వెట్టింగ్ పట్టినా మనకి అసలు బ్లౌజ్కి అనేది అస్సలు కనిపించదు. ఇది ఇంకా మెయిన్గా పెళ్లి కూతుళ్ళు వీళ్ళకైతే ఇంకా చాలా బాగా హెల్ప్ అవుతుంది. వాళ్ళ బ్లౌజెస్ చాలా హెవీగా డిజైన్ చేయించుకుంటారు కదా, అవి పాడవకుండా ఉండాలి అంటే ఈ స్వెట్ ప్యాడ్స్ అనేవి చాలా బాగా హెల్ప్ అవుతాయి. సో ఇవి వచ్చేసి ప్రైస్ వచ్చేసి దీనిది 120 రూపీస్ అండి. ఎంఆర్పి వచ్చేసి కొన్ని షాప్స్లో 110 రూపీస్కి ఇస్తారు, కొన్ని షాప్స్లో 100 రూపీస్కి ఇస్తారు. నేను 110కి తీసుకున్నాను. దీంట్లో 10 ప్యాడ్స్ ఉంటాయి. ఇవి రీయూజబుల్ ప్యాడ్స్ కాదు, యూజ్ అండ్ త్రో ప్యాడ్స్. 10 ప్యాడ్స్ మాత్రమే ఉంటాయి దీంట్లో. అంటే మనం 5 టైమ్స్ యూజ్ చేసుకోవచ్చు. సో మనం పెళ్ళిళ్ళకి మెయిన్గా అయితే నేను బాగా సజెస్ట్ చేస్తాను. పట్టు చీరలకి వీటికి అయితే చాలా బాగుంటాయి ఇవి. మనం ప్రతిసారి డ్రై క్లీనింగ్కి ఇవ్వకుండా బ్లౌజెస్ని మనం జస్ట్ ఇవి యూజ్ చేస్తే ఏంటంటే మనం ఇంట్లోనే వాష్ చేసేసుకోవచ్చు బ్లౌజెస్ని అనేవి. మనకి డ్రై క్లీనింగ్కి ఇస్తే మినిమం 50-60 రూపీస్ తీసుకుంటారు బ్లౌజ్కి. సో అలా కాకుండా మనం జస్ట్ ఒక సెట్ ఆఫ్ ప్యాడ్స్ని యూజ్ చేసుకుంటే మనకి ఎంత పడుతుందండి, చాలా తక్కువ కాస్ట్లోనే అయిపోతుంది కదా. దట్టు మనం బ్లౌజ్ని చాలా కేర్ఫుల్గా వాష్ చేసుకోవచ్చు. సో అలా మనం ఈ స్వెట్ ప్యాడ్స్ని యూజ్ చేసుకోవచ్చు. ఇవేంటంటే యూజ్ అండ్ త్రో స్వెట్ ప్యాడ్స్ కదా. నేను రీయూజబుల్ స్వెట్ ప్యాడ్స్ చూపిస్తాను. ఇవండి రీయూజబుల్ స్వెట్ ప్యాడ్స్. సో ఇవి నేను ఆల్మోస్ట్ యూజ్ చేసేసానండి. ఇవి ఏంటంటే కొంచెం వర్కింగ్ ఉమెన్స్కి చాలా బాగా హెల్ప్ అవుతాయి. బట్ ఎప్పుడన్నా బయటికి వెళ్ళినప్పుడు ఫ్రీక్వెంట్గా ఎక్కువగా పార్టీలకి, కిటీ పార్టీలకి వీళ్ళకి చాలా బాగా హెల్ప్ అవుతాయి. ప్రతిసారి ఆ యూజ్ అండ్ త్రోవి కాకుండా ఇవి కూడా యూజ్ చేయొచ్చు.
ఆ యూజ్ అండ్ త్రో ఏంటంటే కంపల్సరీ మనకి అసలు ఆ బ్లౌజ్ పాడైపోతుంది, హెవీ బ్లౌజ్ అనుకున్నప్పుడు అవి యూజ్ చేసి మనకు కొంచెం నార్మల్గా ఉంది పర్లేదు అనుకున్నప్పుడు ఇవి యూజ్ చేయొచ్చు. దీనికి బ్యాక్ సైడ్ ఇలా ఎలాస్టిక్ వస్తుందండి, ఎలాస్టిక్ వస్తుంది. మనం ఏంటంటే ఇలా మనకి ఇలా వేసేసుకొని షోల్డర్కి ఇలా సెట్ చేసుకోవాలి. మనం ఇక్కడ దీన్ని సెట్ చేసుకొని బ్లౌజ్లో అలా ఫిక్స్ చేసుకోవాలి. అంటే మనం బ్లౌజ్ వేసుకునేటప్పుడు ఆ బ్లౌజ్ని ఇక్కడ ఇది కదలకుండా, అంటే ఈ స్వెట్ ప్యాడ్ అనేది కదలకుండా సెట్ చేసుకోవాలి. దీనికి ఎలాస్టికే ఉందండి, బ్యాక్ సైడ్ స్టిక్కర్స్ అవి ఏమి ఉండవు, ఎందుకంటే ఇది రీయూజబుల్ కదా. సో ఇవి దీంట్లో స్పాంజ్ ఉంటుంది, చాలా మెత్తగా ఉంటుందండి. మనకి జనరల్గా రెడీమేడ్ డ్రెస్సెస్కి వస్తాయి ఇలా, వాటిల్నే ఇలా ప్యాడ్స్ లాగా చేసినట్టు అనిపించింది నాకు ఫస్ట్ టైం చూసినప్పుడు. యాక్చువల్గా నాకు కూడా తెలీదు అవి యూజ్ అండ్ త్రో అయితే తెలుసు, కానీ యూజ్ అండ్ త్రో తీసుకుందామని వెళ్ళినప్పుడు షాప్లో వాళ్ళు ఇవి కూడా చూపించారు. సో అప్పుడు నేను ఇవి కూడా ఒక సెట్ తీసుకున్నాను. దీని ప్రైస్ వచ్చేసి 60 రూపీస్ అండి. అవి 110 రూపీస్ 120 రూపీస్ అలా ఉంది. దీని ప్రైస్ వచ్చేసి 60 రూపీసే. నేను తీసుకుని కూడా ఆల్మోస్ట్ 3-4 ఇయర్స్ అయిపోయింది, యూస్ చేస్తున్నాను, బాగానే ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇప్పటికి నేను ఒక 20 టైమ్స్ యూస్ చేసి ఉంటాను. నీట్గా ఉన్నాయండి. వాష్ చేసుకోవాలి ఎప్పటికప్పుడు, యూజ్ చేసినప్పుడు వాష్ చేసేసుకుంటే చాలా నీట్గా ఉంటాయి. మనకి ఆ స్మెల్ రాదు. జనరల్గా మనం ఎలా అయితే బ్లౌజ్ వాష్ చేసుకుంటామో సేమ్ అలాగే వీటిని కూడా వాష్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇదండి స్వెట్ ప్యాడ్స్ని మనం రీయూజబుల్ ఎలా ఉంటాయి, యూజ్ అండ్ త్రో ఎలా ఉంటాయి, ఏవి మనకి బెస్టో మీరు ఎలా యూజ్ చేయాలనుకుంటున్నారో దాన్ని బట్టి యూజ్ అండ్ త్రోనా లేకపోతే రీయూజబులా అనేది సెలెక్ట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే షేర్ చేయండి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నా ఛానల్ని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.